కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ అండి. ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాన్ టీపీ. సో క్యాన్ టీపీ అంటే ఏంటంటే ఇది ఒక ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. క్యాన్కి ఎక్స్టెండెడ్ ఇది. సో మనం బేసిక్గా క్యాన్ యూస్ చేసుకొని ఎన్ని బైట్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం? 8 బైట్స్. సో ఒకవేళ మనకి 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ పంపించుకోవాలి అనుకున్నప్పుడు క్యాన్ టీపీ ప్రోటోకాల్ని వాడతాం. దానికి ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ని యాడ్ చేసుకుంటాం. సో ఈ ఓకే. ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే డేటాని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తుంది, డేటాని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంతే బస్ మీద. సో ఓకే. అంతేగాని ఇది డైరెక్ట్ కమ్యూనికేషన్కి యూస్ అవ్వదు. ఓకే. సో ఈ క్యాన్ టీపీలో కూడా ఫ్రేమ్స్ ఉంటాయి. సో క్యాన్లో ఎలాగైతే ఫ్రేమ్స్ ఉన్నాయో దీంట్లో కూడా ఒక 4 ఫ్రేమ్స్ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఈ క్యాన్ టీపీ అసలు ఎందుకు వాడాల్సి వచ్చింది మీ ప్రాజెక్ట్లో అని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు మనం ఈ క్యాన్ టీపీని ఎక్కడ వాడతామంటే డయాగ్నోస్టిక్స్లో లెంతీ మెసేజెస్ ఉంటాయి. అంటే సమ్ టైమ్స్ మనం ఎక్కువ డేటాని రీడ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఎక్కువ డేటా తోటి రైట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని రొటీన్స్లో బేసిక్గా డేటా ఎక్కువ ఉంటుంది. ఐడెంటిఫైర్స్ డేటా ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ 8 బైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో అలాంటి దగ్గరలో మా క్యాన్ టీపీ యూస్ అవుతుంది. అయితే ఒక మెసేజ్ తక్కువ ఉండొచ్చు, ఒక మెసేజ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక మెసేజ్ లెస్ దాన్ 7 బైట్స్ ఉండొచ్చు, ఒక మెసేజ్ గ్రేటర్ దాన్ 7 బైట్స్ ఆఫ్ డేటా ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు ప్రతిసారి మనం క్యాన్ టీపీని యాడ్ చేసుకుంటూ ఉండలేం కదా. సో క్యాన్ టీపీని కూడా బై డిఫాల్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటాం డయాగ్నోస్టిక్ ఓకే. ఫంక్షనాలిటీస్ కోసం. ఓకే. సో లోపలికి వెళ్తే ఫ్రేమ్స్. సో దీంట్లో మొత్తం 4 ఫ్రేమ్స్ ఉంటాయి. ఏమేంటివి అంటే సింగిల్ ఫ్రేమ్, ఫస్ట్ ఫ్రేమ్, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్. సో ఈ 0, 1, 2, 3 వచ్చేసి ఫ్రేమ్ అడ్రస్లు ఇవి. సో ఇందులో ప్రతి ఫ్రేమ్కి ఒక అడ్రస్ ఉంటుంది. సింగిల్ ఫ్రేమ్, ఫస్ట్ ఫ్రేమ్, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్. సో ఈ 4 ఫ్రేమ్స్ని బేస్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది క్యాన్ టీపీలో. ఓకే. అయితే ఓకే. సింగిల్ ఫ్రేమ్ ఎప్పుడు వాడతాం, ఫస్ట్ ఫ్రేమ్ ఎప్పుడు వాడతాం, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ అంటే ఏంటి, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అంటే ఏంటి? సో ఇప్పుడు సింగిల్ ఫ్రేమ్ చూద్దాం. సో సింగిల్ ఫ్రేమ్ మనం ఎప్పుడు యూస్ చేసుకుంటాం అంటే, సో మన దగ్గర డేటా లెస్ దాన్ 7 బైట్స్ ఆఫ్ డేటా కనుక ఉంటే సింగిల్ ఫ్రేమ్ని యూస్ చేసుకుంటాం. ఎందుకు? ఒక డేటా ఫ్రేమ్లో యాక్చువల్గా అయితే 8 బ్లాక్స్ ఉంటాయి కదా. ఎందుకు మనం 7 బైట్స్ ఆఫ్ డేటా కంటే తక్కువ ఉంటేనే వాడుకుంటాము, 8 బైట్స్ ఆఫ్ డేటా ఉంటే ఎందుకు వాడుకోలేము అనే ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఫామ్ స్ట్రక్చర్, ఫ్రేమ్ స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంటుంది. మొత్తం 8 బైట్స్ ఆఫ్ బ్లాక్స్ తోటి ఉంటుంది. సో ఈ 8 బైట్స్ ఆఫ్ బ్లాక్లో ఇక్కడ 0th బైట్ ఉంది కదా. సో 0th బైట్ని మనం ఫ్రేమ్ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తాం. ఫ్రేమ్ అడ్రస్ అండ్ డిఎల్సి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రిక్వెస్ట్ ఇలా ఉంది. మెకానిజం ఎలా ఉంటుంది అంటే దీన్ని. సో ఇది నా రిక్వెస్ట్, నేను పంపించాలనుకున్న రిక్వెస్ట్. అయితే ఈ 22 అనేది సర్వీస్ ఐడి, F186 అనేది డిఐడి. సో ఓవరాల్ దీని డిఎల్సి ఎంత? 3 బైట్స్. సో ఇక్కడ నా దగ్గర ఉండేది లెస్ దాన్ 7 బైట్స్ ఆఫ్ డేటానే కదా. సో నేను సింగిల్ ఫ్రేమ్ వాడుకోవచ్చు. అయితే ఈ సింగిల్ ఫ్రేమ్ వాడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, సో మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా డేటా అంతా కూడా టైప్ చేసేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్కడి నుంచి? డయాగ్నోస్టిక్ కన్సోల్ నుంచి. సో ఈ డయాగ్నోస్టిక్ కన్సోల్లో డేటా ఇచ్చినప్పుడు అది ఎలా తీసుకుంటుంది అంటే, సో ఈ 22 అనేది సర్వీస్ ఐడి, F186 అనేది డిఐడి. ఓకే. సో ఓవరాల్గా ఇది 3 బైట్స్ డేటా లెంత్. అయితే ఈ 0th ఫ్రేమ్లో డేటా ఎలా ఉంటుంది అంటే, ప్రతి
బైట్లో ఎన్ని బిట్స్ ఆఫ్ డేటా ఉంటుంది? 8. సో ఎవ్రీ బైట్ హ్యాస్ 2 8 నిబుల్స్ విచ్ bits. మీన్స్ 8 బిట్స్. Mm. ఇన్ 0th బైట్ ఆల్సో ద అదర్ బైట్స్. సో అండ్ ఓన్లీ 0th బైట్లోనే కాదు, మిగతా బైట్స్లో కూడా అలానే 8 బిట్స్ ఉంటాయి ప్రతి బైట్కి. Yes. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ 0th బైట్. సో 0th బైట్లో ఇవి 2 నిబుల్స్ అన్నమాట. Mm. సో ఒక నిబుల్లో 0000 ఉంది, ఇంకొక నిబుల్లో 0011 ఉంది. అంటే ఈ 00 అంటే ఫస్ట్ నిబుల్ వచ్చేసి అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుంది. Okay. సెకండ్ నిబుల్ వచ్చేసి డిఎల్సిని రిప్రజెంట్ చేస్తుంది. Mm. సో ఇక్కడ ఓవరాల్గా ఫ్రేమ్ ఎలా ఉంటుంది అంటే, సో 0th బైట్లో ఉండే 2 నిబుల్స్ కూడా ఒక నిబుల్ అడ్రస్కి, ఇంకొక నిబుల్ డిఎల్సికి. Mm. సో ఒక Okay. బైట్ పోయిన తర్వాత రిమైనింగ్ ఎన్ని బైట్స్ ఉన్నాయి మనకి? 7. 7 బైట్స్ ఉన్నాయి కాబట్టి అందుకనే దీంట్లో ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం, 7 బైట్స్ ఆర్ లెస్ Okay. దాన్ 7 బైట్స్ ఉన్నప్పుడు Bytes are. మాత్రమే ఫస్ట్ ఫ్రేమ్ యూస్ అవుతుంది. Mm. సో 8 బైట్స్ ఉన్నాయి అనుకో, Mm. ఒక బైట్ని మనం ఇక్కడ అడ్రస్కి డిఎల్సికి వదిలేస్తే 7 బైట్స్ డేటానే ఉంటుంది, ఇంకా 1 బైట్ మిగిలిపోయింది కదా. సో మనం సింగిల్ ఫ్రేమ్లో పంపించుకోలేం. సారీ, సింగిల్ ఫ్రేమ్ ఇది, ఫస్ట్ ఫ్రేమ్ కాదు, సింగిల్ ఫ్రేమ్. సింగిల్ ఫ్రేమ్ ఇది, ఫస్ట్ ఫ్రేమ్ కాదు. ఫ్లోలో ఫస్ట్ ఫ్రేమ్ అని వచ్చింది. సో Okay. ఈ సింగిల్ ఫ్రేమ్ వాడుకొని మనం లెస్ దాన్ 7 బైట్స్ ఆర్ 7 బైట్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, Mm. సో ఇది ఓవరాల్ ఫ్రేమ్. అంటే సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగానే 0th బైట్లో వచ్చేసి ఫ్రేమ్ అడ్రస్ అండ్ డిఎల్సి. సో డిఎల్సి 3 కదా మంది. సో బైనరీ ఆఫ్ 00 అండ్ 11 డెసిమల్ ఎంత అవుతుంది? 3. 3. ఫ్రేమ్ అడ్రస్ 0. సో 0000 is equal to 0. అండ్ నెక్స్ట్ ఫస్ట్ బైట్లో, సెకండ్ బైట్లో, థర్డ్ బైట్లో, ఫోర్త్ బైట్లో ఏమున్నాయి? 5th బైట్, 6th బైట్, 7th బైట్స్, ఇవన్నీ కూడా డేటా ఫిల్ చేసుకోవచ్చు. అయితే మన దగ్గర ఉన్న డేటాలో ఎన్ని బైట్స్ ఉన్నాయి? 3 బైట్సే కదా ఉన్నాయి. సో ఫస్ట్ బైట్లో సర్వీస్ ఐడి పెట్టాం 22, సెకండ్ బైట్లో, థర్డ్ బైట్లో డిఐడి పెట్టాం F1 86. DID. సో రిమైనింగ్ మన దగ్గర డేటా లేదు, ఎంటీ బ్లాక్స్ కాబట్టి అవి సిస్టమ్కి అర్థం అవ్వడం కోసం వాటిలో ప్యాడింగ్ బైట్స్ని సప్రెస్ చేస్తాం, అంటే గార్బేజ్ వాల్యూ స్టోర్ అవ్వకుండా ఉండడానికి. ఓకే. సో ఇవి వచ్చేసి ప్యాడింగ్ బైట్స్. 55 గానే ఇవ్వచ్చు, లేదా 00 గానే ఇవ్వచ్చు. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ రిసీవర్ దగ్గరికి వెళ్ళగానే రిసీవర్ దీన్ని ఎలా అర్థం చేసుకుంటుంది? ఫస్ట్ బైట్ని రీడ్ చేయగానే ఓకే 0 వచ్చింది ఫస్ట్ నిబులు, అంటే నాకు వచ్చింది సింగిల్ ఫ్రేమ్. ఓకే. సో ఈ సింగిల్ ఫ్రేమ్లో లెస్ దాన్ 7 బైట్స్ ఆఫ్ డేటానే వచ్చింది నాకు, అంటే తక్కువ డేటానే వచ్చింది అని అర్థం చేసుకొని, అయితే ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా వచ్చింది? 3 బైట్స్ ఆఫ్ డేటా. సో నాకు 3 బైట్స్ ఆఫ్ డేటా వచ్చింది అని చెప్పి, సో ఈ 3 బైట్స్ని రీడ్ చేసుకుంటుంది, ఈ ప్యాడింగ్ బైట్స్ని ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, సో ఇది సింగిల్ ఫ్రేమ్. అయితే సింగిల్ ఫ్రేమ్లో రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే, సో నువ్వు ఇచ్చిన సింగిల్ ఫ్రేమ్ని ఈసీయూ రిసీవ్ చేసుకొని, సో దానికి రెస్పాన్స్ ఇస్తుంది. సో రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఒక డిఐడిలో ఉన్న డేటాని, అంటే నువ్వు రీడ్ చేసే కాబట్టి అందులో ఉన్న డేటాను కూడా ఇవ్వాలి కదా. సో నా దగ్గర ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఇది 62, F1 86, 04, 27. అంటే దీని డిఎల్సి ఎంత? 5. సో 5 బైట్స్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి ఇప్పుడు రిసీవర్ కూడా మనకి సింగిల్ ఫ్రేమ్ పంపించవచ్చా? పంపించవచ్చు. సో ఎందుకు? అక్కడ డేటా బైట్స్ అనేది 7 బైట్స్ కంటే తక్కువగానే ఉంది కాబట్టి సింగిల్ ఫ్రేమ్ మనం యూజ్ చేసుకోగలుగుతాం. సో రిసీవర్ మనకి ఎలా పంపించిందంటే, సో
0 ఫస్ట్ నిబుల్ హ్మ్. 0గా పంపించింది అంటే సింగిల్ ఫ్రేమ్ వచ్చింది. సింగిల్ ఫ్రేమ్. హ్మ్. నెక్స్ట్‌ది నెక్స్ట్ 5 అంటే డీఎల్సీ డీఎల్సీ 5 5 అంటే 5 బైట్స్ ఆఫ్ డేటా వచ్చింది. సో ఆ 5 బైట్స్ ఆఫ్ డేటా వచ్చింది. ఏంటి అంటే హ్మ్. 62 పాజిటివ్ రెస్పాన్స్ కాబట్టి +40 యాడ్ అయింది సర్వీస్ ఐడికి హ్మ్. 62 హ్మ్. అండ్ మనం పంపించిన డిఐడి F1 86. సో ఈ డిఐడిలో ఉన్న హ్మ్. డేటా 0427 ఓకే. రిమైనింగ్ టు ప్యాడింగ్ బైట్స్. సో ప్యాడింగ్. సిస్టమ్ పంపించేటప్పుడు ఎప్పుడు కూడా ప్యాడింగ్ బైట్స్ జీరోస్ గానే పంపిస్తుంది. ఓకే. సో ఇది సింగిల్ ఫ్రేమ్. అర్థమైందా? హ్మ్. సో ఓకే. ఒకవేళ ఇప్పుడు మన దగ్గర 7 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంది. సో ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఫ్రేమ్ని వాడుకొని డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం. హ్మ్. ఓకే. సో ఈ ఫస్ట్ ఫ్రేమ్ని ఎలా వాడుకుంటాము అంటే సో నీ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా టైప్ చేసి ట్రాన్స్మిట్ చేసేస్తావు కన్సోల్ నుంచి. ఓకే. సో if you want to send more than 7 bytes of data we should use first frame. సో హియర్ ఐఎమ్ టేకింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు రైట్ డిఐడి. సో ఇందాక మనం రీడ్కి చూసాం. ఇప్పుడు రైట్ ఆ! చేయాలి అంటే అంటే ఒక డిఐడిని యూస్ చేసుకొని రైట్ చేయాలి కాన్ఫిగరేషన్ని. సో నా దగ్గర హ్మ్. రైట్ డేటా అనేది 15 బైట్స్ ఉంది. హ్మ్. ఓకే. సో 2E అనేది సర్వీస్ ఐడి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా డేటా నేను రైట్ చేయాలనుకునే డేటా. సో ఇది ఎన్ని బైట్స్ హ్మ్. ఉంది? 15 బైట్స్ ఉంది. హ్మ్. సో ఈ 15 బైట్స్ని నేను సింగిల్ ఫ్రేమ్ వాడుకొని పంపించుకోగలుగుతామా? లేదు. ఎందుకంటే సింగిల్ ఫ్రేమ్ కెపాసిటీ ఎంత? 7 బైట్స్. అవునా? హలో! హలో. సారీ కట్ అయింది మళ్ళీ చెప్పవా? సో వాయిస్ కట్ అయింది. సో హ్మ్. ఓకే. ఇక్కడ నా దగ్గర డేటా ఎంత ఉంది? 15 బైట్స్ ఉంది. మోర్ దెన్ 15 బైట్సే ఉంది. ఆ! ఇంకా ఈ 15 బైట్స్ ఆఫ్ డేటా తోటి 2E అండ్ F1 ఇంకో 3 బిట్స్ యాడ్ అవుతాయి. 3 బైట్స్. సో ఓవరాల్గా 18 బైట్స్ ఉన్నాయి అనుకో. హ్మ్. సో ఈ 18 బైట్స్ని నేను సింగిల్ ఫ్రేమ్లో ట్రాన్స్ఫర్ చేసుకోలేను. ఎందుకంటే సింగిల్ ఫ్రేమ్ కెపాసిటీ ఎంత? మ్యాక్సిమం 7 7 బైట్స్. బైట్స్. సో ఇప్పుడు 7 నేను బైట్స్. ఫస్ట్ ఫ్రేమ్ వాడుకోవాలి. సో ఈ ఫస్ట్ ఫ్రేమ్లో హ్మ్. ఎలా ఉంటుంది అంటే ఇందాక మనం సింగిల్ ఫ్రేమ్లో ఫస్ట్ బైట్ దేనికి అలకేట్ చేసాము? అడ్రస్‌కి. సో అడ్రస్ కోసం ఎన్ని బిట్స్ని ఇచ్చాము అక్కడ? అడ్రస్ డీఎల్సీ. అడ్రస్ కోసం ఎన్ని బిట్స్ అడ్రస్‌కి ఇచ్చాము 4 అక్కడ? బిట్స్. 4 బిట్స్. 4 బిట్స్. డిఎల్సి కోసం 4 బిట్స్. 4 బిట్స్. అయితే ఫస్ట్ హ్మ్. ఫ్రేమ్లో అడ్రస్ కోసం 4 బిట్స్ని అలకేట్ చేస్తాము అండ్ హ్మ్. డిఎల్సి కోసం 12 బిట్స్ని అలకేట్ చేస్తాము. ఆహ్, సో ఎలా అంటే ఎందుకు 12 బిట్స్ని అలకేట్ చేస్తాము అంటే సో ఈ ఫస్ట్ ఫ్రేమ్ అనేది మెటా డేటాని క్యారీ చేస్తుంది. మెటా డేటా అంటే ఏం లేదు, ఈ మెసేజ్ లెంత్ ఎంత ఉంది, ఈ డిఎల్సీని మెటా డేటా అని కూడా అంటారు. హ్మ్. సో అంటే ఏ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్లో ఏం వస్తుంది అనే డీటెయిల్స్ని క్యారీ చేసేదాన్ని మెటా డేటా అంటారు అనమాట. సో ఆ డీటెయిల్స్ని మెటా డేటా అంటారు. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే హ్మ్. అవుతుంది, సాంగ్ మెటా డేటా అంటే మనం ఏం చెప్తాం? ఆ సాంగ్ డీటెయిల్సే కదా, ఆ పాడింది ఎవరు, ఏ అవును. మూవీ. హ్మ్. సో ఇలాగా ఫ్రేమ్లో కూడా ఒక డేటా వెళ్తున్నప్పుడు ఆ ఫ్రేమ్కి మెటా డేటా కూడా ఉంటుంది. అంటే ఏ ఇష్యూకి సంబంధించింది, దాని ఐడెంటిఫైర్ ఏంటి, ఏ ఫ్రేమ్ వస్తుంది, ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్మ్. మెటా డేటా అని కూడా పిలుస్తారు. సో ఈ ఫస్ట్ ఫ్రేమ్ అనేది మెటా డేటాని క్యారీ చేస్తుంది, సింగిల్ ఫ్రేమ్ కూడా క్యారీ చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రేము హ్మ్. ఆహ్, 2 ఎన్నుంటే అంత మనం టైప్ చేసేసుకోవచ్చా? టైప్ చేసేసి పంపించచ్చు. అయితే ఇనిషియల్గా ఎన్నుంటాయి? ఓహ్! నువ్వు ఎన్ని టైప్ చేసి హ్మ్. పంపించినా కానీ సో ఒక్క హ్మ్. బ్లాక్కి ఎన్ని బైట్స్ వెళ్తాయి? మ్యాక్సిమం 8 బైట్స్. ఓకే. ఓకే.
సో నువ్వు హ్మ్. మొత్తం డేటా బైట్స్ పంపించినా కానీ మాక్సిమం అక్కడ 8 బైట్స్ వెళ్తాయి కాబట్టి ఫస్ట్ 8 బైట్స్ వెళ్తాయి. కాకపోతే స్ట్రక్చర్డ్ గా ఓకే. వెళ్తాయి. ఆ స్ట్రక్చర్డ్ గా ఎలా వెళ్తాయి అనేది ఇక్కడ చెప్పుకుంటాం ఇప్పుడు మనం. హ్మ్. సో సో ఈ ఓకే. ఫస్ట్ ఫ్రేమ్ లో ఇప్పుడు ఏం చెప్తున్నా, అడ్రస్ కోసం ఎన్ని బిట్స్? 4 బిట్స్. అండ్ డిఎల్సి కోసం 12 బిట్స్. హ్మ్. అంటే ఇక్కడ ఒక ఫ్రేమ్ అంటే ఒక బ్లాక్ వెళ్తున్నప్పుడు, ఫస్ట్ బ్లాక్ వెళ్తున్నప్పుడు మొత్తం 8 బ్లాక్స్ లో ఇప్పుడు ఎన్ని బ్లాక్స్ బ్లాక్ అయిపోయినాయి? 2 బ్లాక్స్ బ్లాక్ అయిపోయినాయి. హ్మ్. ఎందుకు 2 బ్లాక్స్ బ్లాక్ అయినాయి అంటే, సో ఇక్కడ ఇది ఫస్ట్ బైట్, ఇది సెకండ్ బైట్ అనుకుంటే మొత్తం 12 బైట్స్ అనుకున్నాం కదా మనం. సారీ, 12 బిట్స్ కదా డిఎల్సికి ఇచ్చింది. 12 బిట్స్ అంటే 0th బిట్లో ఫస్ట్ 4 బిట్స్ అడ్రస్కి వెళ్తే ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే. అండ్ హ్మ్. నెక్స్ట్ బైట్లో ఎన్ని నిబుల్స్ ఉన్నాయి? 2 నిబుల్స్, విచ్ మీన్స్ 8 బిట్స్. హ్మ్. హ్మ్. సో ఈ 8 బిట్స్ ప్లస్ 4 బిట్స్ కలిపితే 12 బిట్స్ అవుతాయి. అంటే ఫస్ట్ బైట్ కూడా మనం డిఎల్సి కోసమే ఇచ్చేస్తున్నాం. ఓకే. అవునా? సో ఇంక మనకు బ్లాక్ లో మిగిలి ఉండేది హ్మ్. ఎన్ని? 6. 6. హ్మ్. సో ఇక్కడ అర్థమైందా మనం డిఎల్సిని ఎలా అలొకేట్ చేస్తున్నామని ఫస్ట్ ఫ్రేమ్ లో? హ్మ్. ఓకే. అర్థమైంది. హ్మ్. డీఎల్సీకి 12 బిట్స్. హ్మ్. సో ఇది వచ్చేసి బయట ఆర్డర్ అనుకుంటే, ఇది వచ్చేసి డేటా అనమాట. అంటే ఫ్రేమ్ లో డేటా ఎలా ఉంటుంది అని. హ్మ్. సో ఫస్ట్ నిబుల్ అడ్రస్ కోసం అండ్ నెక్స్ట్ 3 నిబుల్స్ డిఎల్సి కోసం, రిమైనింగ్ డేటా బైట్స్ హ్మ్. కోసం. డేటా. హ్మ్. అయితే ఈ ఫస్ట్ ఫ్రేమ్ మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు రిసీవర్ ఈసీ ఉంటుంది కదా. సో రిసీవర్ ఈసీయు ఎలా అర్థం చేసుకుంటుంది ఈ ఫ్రేమ్ రిసీవ్ చేసుకోగానే అంటే, సో నువ్వు యాక్చువల్గా అయితే పంపించింది 18 బైట్స్ ఆఫ్ లెంత్ తోటి పంపించేసావు. కానీ రిసీవర్ దగ్గరికి ఎలా వెళ్ళింది? 8 బైట్స్ ఆఫ్ బ్లాకే వెళ్ళింది. హ్మ్. అయితే అవును. రిసీవర్ దగ్గరికి వెళ్ళగానే మీ ఇది ఫస్ట్ ఏం చూస్తుంది? ఫ్రేమ్ అడ్రస్ చూస్తుంది. ఆ! 1 ఉంది. ఫ్రేమ్ అడ్రస్ 1 ఉంది అంటే ఇదేం అర్థం చేసుకుంటుంది? హ్మ్. నాకు మోర్ దెన్ ఫస్ట్ 7 ఫ్రేమ్. బైట్స్ ఆఫ్ డేటా వస్తుంది, ఫస్ట్ ఫ్రేమ్ వచ్చింది కాబట్టి. ఆ! ఓకే. అయితే ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా సెండర్ పంపిస్తుంది అనేది ఈ డిఎల్సిని చూసి అర్థం చేసుకుంటుంది. హ్మ్. ఓకే, ఈ డిఎల్సిని చూసింది, నా దగ్గర 18 బైట్స్ ఆఫ్ డేటా రావాలి నాకు అని అర్థం చేసుకుంది. కానీ ఇక్కడ ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా వచ్చింది? 16 బైట్స్ ఆఫ్ డేటానే వచ్చింది. సారీ, 6 బైట్స్ ఆఫ్ డేటానే వచ్చింది. అంటే ఇంకా హ్మ్. నాకు రావాల్సిన డేటా మిగిలుంది అని అర్థం చేసుకుంటది. హ్మ్. ఓకే. అని అర్థం చేసుకొని ఇప్పుడు రిసీవర్ ఈసీ ఏం చేస్తుంది అంటే, ఫ్లో కంట్రోల్ మెకానిజంని ట్రిగర్ చేస్తుంది. ఓకే. ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ని. సో ఎందుకు ఈ ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ని ట్రిగర్ చేస్తుంది అంటే, సో ఒక ఈసీయు అనేది డయాగ్నోస్టిక్స్తో పాటు నాన్ డయాగ్ కమ్యూనికేషన్ కూడా జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు మోర్ దెన్ 8 బైట్స్ ఆఫ్ డేటా పంపిస్తుంటే ఆ డేటా ఎంతైనా ఉండొచ్చు. 20 బైట్స్ అవ్వచ్చు, 30 బైట్స్ అవ్వచ్చు, 100 బైట్స్ అవ్వచ్చు, 1000 బైట్స్ హ్మ్. అవ్వచ్చు. ఓకే. ఓకే. సో నువ్వు ఇట్లా ఎక్కువ బైట్స్ ఆఫ్ డేటాని పంపిస్తున్నప్పుడు ఆ డేటాను మొత్తం అది రీడ్ చేసుకోవాలి అంటే కొంత టైం పడుతుంది. హ్మ్. ఈ గ్యాప్లో ఏమైనా జరగవచ్చు కార్ కమ్యూనికేషన్ సిస్టంలో. సో ఏవైనా మాల్ ఫంక్షన్స్ జరగవచ్చు. మేబీ యాక్సిడెంట్ అవ్వచ్చు. యాక్సిడెంట్ అవి సీట్ ఐ మీన్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోవచ్చు. యాక్టివ్ సేఫ్టీ ప్యాసివ్ సేఫ్టీ ఫెయిల్ అవ్వచ్చు. బికాస్ హ్మ్. మీ ఈసీ ఆల్రెడీ ఇక్కడ బిజీగా ఉంది కాబట్టి. హ్మ్. సో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఈసీయు అనేది ఎక్కువ బైట్స్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు ఈ ఫ్లో కంట్రోల్ మెకానిజంని ట్రిగర్ చేస్తుంది. సో ఈ ఫ్లో కంట్రోల్ మెకానిజంలో ఏముంటుంది అంటే కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు? రిసీవర్ ఈసీయు. ఎవరికి? ట్రాన్స్మిటర్కి. ఓకే. అయితే ఈ కండిషన్స్ ఏంటివి అంటే ఎలా ఉంటాయంటే, సో నువ్వు నాకు ఎక్కువ డేటాను పంపిస్తున్నావు కదా, నేను నువ్వు పంపిస్తున్న డేటాని తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఆర్ రెడీగా లేను. హ్మ్.
ఒకవేళ రెడీగా ఉంటే నువ్వు డేటాని నేను చెప్పిన కండిషన్స్లో పంపించు. ఒకవేళ రెడీగా లేకుంటే రిజెక్ట్ చేసేస్తుంది. నేను ఇప్పుడు రెడీగా లేను, నేను దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్లో ఉన్నాను, నాకు కొంచెం సేపటి తర్వాత పంపించుకో అంటే ట్రాన్స్మిట్ చెయ్యి అని ఫ్లాగ్ని రెడీగా లేనని ఫ్లాగ్ని రైజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాను ఆర్ రెడీగా లేను, ఒకవేళ రెడీగా ఉంటే నాకు ఈ కండిషన్స్ తోటి పంపించు అని ఎలా చెప్తుంది అంటే ఈ ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ ద్వారా చెప్తుంది. ఈ ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ అడ్రస్ వచ్చేసి 3. సో దీంట్లో మొత్తం 3 బైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్లో. ఓకే, సో ఈ 3 బైట్స్ ఆఫ్ డేటాలో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ బైట్ వచ్చేసి ఐడి అండ్ స్టేటస్ ఫ్లాగ్. సారీ, 0th బైట్ వచ్చేసి ఫ్రేమ్ ఐడి ఉంటుంది అండ్ స్టేటస్ ఉంటుంది, అంటే రెడీగా ఉన్నానా రెడీగా లేనా అని. అండ్ ఫస్ట్ బైట్లో వచ్చేసి బ్లాక్ సైజ్. ఒకవేళ నేను డేటా తీసుకోగలుగుతాను అంటే బ్లాక్ సైజ్ అన్నమాట, అంటే ఎన్ని బ్లాక్స్గా పంపించాలి. సో సెకండ్ బైట్ వచ్చేసి మినిమం సపరేషన్ టైము. అయితే నువ్వు బ్లాక్స్గా పంపిస్తున్నావు కదా, ప్రతి బ్లాక్కి మినిమం సపరేషన్ టైం ఇంత డిలే ఉండాలి. అంటే ఎవ్రీ 50 మిల్లీ సెకండ్స్కి ఒక బ్లాక్ పంపించు, లేదా ఎవ్రీ 50 మిల్లీ సెకండ్స్కి 2 బ్లాక్స్ పంపించు అని ఇలా కండిషన్స్ చెప్తుంది అన్నమాట. సో ఈ ఫ్లో కంట్రోల్ కండిషన్ని బేస్ చేసుకొని సెండర్ అనేవి ఫ్రేమ్స్ పంపిస్తుంది, ఫ్రేమ్స్ ఆఫ్ డేటా. అయితే ఇప్పుడు ఏ ఫ్రేమ్లో పంపిస్తుంది? ఇందాక ఏం చేసింది, ఫస్ట్ ఫ్రేమ్లో 6 బైట్స్ ఆఫ్ డేటాని పంపించేసింది. కానీ ఫస్ట్ ఫ్రేమ్లో మెటా డేటా క్యారీ అవుతుంది కాబట్టి మనకి 6 బైట్స్ ఆఫ్ డేటానే పంపించగలుగుతుంది. అంటే ప్రతి ఫ్రేమ్కి కూడా ఇట్లా మెటా డేటా క్యారీ చేయడం వల్ల యూస్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నీ సెండర్ ఈసీయూకి నీ రిసీవర్ ఈసీయూకి తెలుసు ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా రావాలి, ఫ్రేమ్ అడ్రస్ ఏంటి, ఆ ఈసీయూ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. అండ్ 6 బైట్స్ ఆఫ్ డేటా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంది. రిమైనింగ్ డేటా అదేం చేయాలి, అరేంజ్ చేసుకుంటుంది. రిసీవర్ రిసీవ్ చేసుకున్నప్పుడు అరేంజ్ చేసుకుంటుంది. కాకపోతే ఫస్ట్ ఫ్రేమ్లో వెళ్ళడం వల్ల అన్నెసరీ డేటా ఉండడం వల్ల డేటా అనేది తక్కువ ట్రాన్స్మిట్ అవుతుంది ఈచ్ బ్లాక్కి. సో అలా బ్లాక్ అవడం వల్ల ఇంకొద్దిగా ప్రెజర్ పడుతుంది, సో కొద్దిగా లేట్ అవుతుంది. సో ఈ లేటెన్సీని తగ్గించడం కోసం కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అనే ఒక ఫ్రేమ్ ఉంది. సో ఈ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్స్ ద్వారా రిమైనింగ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ కాన్సిక్యూటివ్ డేటాని ఎవరు పంపిస్తారంటే ట్రాన్స్మిటర్ ఈసీయూ. సో ఈ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ని ఎలా అరేంజ్ చేస్తుంది ట్రాన్స్మిటర్ ఈసీయూ అంటే బేస్డ్ ఆన్ దిస్ కంట్రోల్ మెకానిజం, ఫ్లో కంట్రోల్ మెకానిజం. సో ఈ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అడ్రస్ ఎంత అంటే 2. సో ద సెండర్ సెండ్స్ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ ఈచ్ కంటైనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద డేటా మెసేజ్. అంటే ప్రతి ఫ్రేమ్లో కూడా డేటా ఉంటుంది కాన్సిక్యూటివ్ ఫ్రేమ్లో. ద ఫ్రేమ్స్ ఆర్ సెండ్ సీక్వెన్షియల్లీ అండ్ ద రిసీవర్ రీఅసెంబుల్ ద మెసేజ్. ఇది సీక్వెన్స్గా బేస్డ్ ఆన్, అంటే సీక్వెన్షియల్లీ అంటే ఫ్లో కంట్రోల్ మెకానిజం ఇచ్చిన సీక్వెన్స్ని బేస్ చేసుకొని పంపిస్తుంది. పంపించిన తర్వాత రిసీవర్ దాన్ని మళ్ళీ రీఅసెంబుల్ చేసుకుంటుంది ఆ మెసేజ్ని. అయితే ఇందాక చెప్పాం కదా ఫ్లో కంట్రోల్ మెకానిజం స్టేటస్ ఇస్తుంది, రెడీగా ఉన్నానా లేదా రెడీగా లేనా అని. 0th బైట్లో 3 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఫ్రేమ్ ఐడిని, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ అని. 0 అనేది ఎస్ ఐఎమ్ రెడీ టు టేక్ డేటా అని చెప్తుంది. సో 0th byte, in 0th byte which means ECU given the green signal with the condition. ఒకవేళ ఇక్కడ 3-1 వచ్చింది అనుకో అంటే రిజెక్ట్ అవుతుంది. నేను ఇప్పుడు
ఎక్కువ డేటా తీసుకోవడానికి రెడీగా లేను ఓకే. అని చెప్తుంది ఇక్కడ. ఆ! సో ఇక్కడ రెడీగా ఉన్నానని చెప్పింది కాబట్టి కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలా? సో ఫస్ట్ బైట్లో బ్లాక్ సైజ్ని ఇస్తుంది. ఇందాక చెప్పాను కదా, బ్లాక్ సైజు అది 1 బ్లాకా, 2 బ్లాకా, 3 బ్లాకా, 4 బ్లాకా అనేది. ఓకే. ఓకే. సో ఇక్కడ యాజ్ అన్ ఎగ్జాంపుల్గా 1 బ్లాక్ పంపిమనింది అని చెప్పుకుందాం. అండ్ సెకండ్ బైట్లో మినిమం సపరేషన్ టైం. సో ఇట్ సేస్ హౌ మచ్ డిలే ఇన్ బిట్వీన్ ఈచ్ ఫ్రేమ్. సో ప్రతి ఫ్రేమ్ మధ్యలో ఎంత డిలే తోటి పంపించాలి అనేది సెకండ్ బైట్ని డిసైడ్ చేస్తుంది. సో 3 బైట్స్ ఆఫ్ మీనింగ్ అర్థమైందా ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్లో? సో ఇప్పుడు కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ ఎలా వెళ్తుందో చూద్దాం. అయితే సో ఇందాక సింగిల్ ఫ్రేమ్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ మెటా డేటాని క్యారీ చేస్తుందని చెప్పామా, కానీ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ మెటా డేటాని క్యారీ చేయదు. ఓకే. సో దీనివల్ల ఏం చేయొచ్చు, బ్లాక్లో మనం ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈచ్ బ్లాక్ సైజ్ ఎంత అంటే అఫ్ కోర్స్ 8 బైట్స్. అయితే ఇక్కడ మల్టిపుల్ బ్లాక్స్ కూడా పంపించుకోవచ్చు కదా కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ తోటి. అంటే సో ఒకేసారి 16 బ్లాక్స్ కూడా పంపించుకోవచ్చు, 16 బైట్స్ ఆఫ్ డేటాని కూడా పంపించుకోవచ్చు. ఓకే. అది ఎలా అంటే, సో నా దగ్గర ఎగ్జాంపుల్ పేలోడ్ ఇది ఉంది. సో నా దగ్గర ఓవరాల్ రిక్వెస్ట్ ఎంత, 2E అనేది సర్వీస్ ఐడి, 1A 3E అనేది డిఐడి, రిమైనింగ్ అంతా డేటా. సో ఇదంతా నేను పంపించా ఇందాక, ఆల్రెడీ ఫస్ట్ ఫ్రేమ్లో పంపించున్నా దీన్ని. సో ఇక్కడ చూడండి ట్రాన్స్మిట్లో 101C. సో ఇది 1 అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ ఫస్ట్ ఫ్రేమ్. నెక్స్ట్ 12 బిట్స్ డిఎల్సి. సో ఇక్కడ 15 బైట్స్ ఆఫ్ డేటా వస్తుంది అని చెప్తుంది. 01C అంటే 15ఏనా? 15. నెక్స్ట్ ఇంకా 6 బైట్స్ ఉన్నాయి కదా మనకి. 6 బైట్స్లో నా డేటాను అరేంజ్ చేసింది చూడండి ఇక్కడ, 2E 1A 3E 10 20 22. సో ఇది నా డయాక్ కన్సోల్. అయితే ఇది ఈసీయూకి ఇలా రీచ్ అయింది. ఇలా రీచ్ అవ్వగానే దీన్ని రీచ్ చేసి ఫస్ట్ ఫ్రేమ్ వస్తుంది అని ఇక్కడ ఫ్లో కంట్రోల్ మెకానిజంని ట్రిగర్ చేసింది చూడండి. ఓకే. అయితే ఈ ఫ్లో కంట్రోల్ మెకానిజంని ఎలా ట్రిగర్ చేసింది, 30 అంటే ఈసీయూ రెడీ టు రిసీవ్ ద డేటా, 31 అంటే ఈసీయూ ఇస్ నాట్ రెడీ టు రిసీవ్ ద డేటా. 31 వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు, 00. ఇంకా రిమైనింగ్ బైట్స్ తోటి మనకు అవసరం లేదు. 30 వచ్చింది కాబట్టి ఓకే, ఇది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. అయితే బ్లాక్ సైజు ఇక్కడ 01 పెట్టుకోవచ్చు, 00 అని పెట్టుంది. 01 ఒక్క బ్లాక్లో పంపించాలి. అయితే ఎంత టైంకి, 50 మిల్లీ సెకండ్స్. ఇక్కడ 50 పెట్టుకోవచ్చు, మిల్లీ సెకండ్స్ బైనరీలో కన్వర్ట్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా 0000 ఇచ్చేస్తున్నాను. ఓకే. సో ఒక 50 మిల్లీ సెకండ్స్ అని పెట్టుకుందాం. మీరు అజ్యూమ్ చేసుకోండి 50 మిల్లీ సెకండ్స్ ఉందని ఇక్కడ. సో ఈ ఫ్లో కంట్రోల్ మెకానిజంకి ఇప్పుడు ట్రాన్స్మిటర్ ఏం చేసింది, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ని అరేంజ్ చేస్తుంది. అయితే ఫస్ట్ బైట్లో ఫ్రేమ్ అడ్రస్ ఉంటుంది, ఫస్ట్ నిబుల్ ఫ్రేమ్ అడ్రస్ ఎంత, 2 కాబట్టి. సో ఈ 1 ఏంది అంటే సీక్వెన్స్, ఆ బ్లాక్ సీక్వెన్స్ అది. సో మనకి బ్లాక్స్ ఇన్ని బ్లాక్స్ పంపిమని చెప్పింది కదా. అయితే ఈ బ్లాక్ ఎన్నో బ్లాక్, 1వ బ్లాక్, 2వ బ్లాక్, 3వ బ్లాక్, 4వ బ్లాక్ అనే బ్లాక్ సీక్వెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది సెకండ్ నిబుల్. ఓకే. సో రిమైనింగ్ డేటా బైట్స్.
సో మనం ఒక బ్లాక్ పంపిమన్నాం కాబట్టి ఇక్కడ ఒక బ్లాక్ పంపిస్తుంది. అదే 2 బ్లాక్స్ చెప్పాను అనుకో, ఇది ఉంది కదా, సో ఇది కూడా దీన్ని క్లబ్ చేసుకోవచ్చు, దీన్ని కంబైన్ చేసుకొని ఇక్కడ కూడా డేటాను పంపిస్తుంది. ఇది మళ్ళీ 22 ఉండదు, అంటే 2 ఉండదు. యాక్చువల్గా ఈ ఫ్రేమ్లో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? కాన్జిక్యూటివ్ ఫ్రేమ్, సెకండ్ సీక్వెన్స్ ఫ్రేమ్ ఇది. ఆ, బట్ 2 బ్లాక్స్ అడిగినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇదంతా ఫస్ట్ సీక్వెన్స్ ఫ్రేమే కాబట్టి ఇక్కడ కూడా డేటానే పంపిస్తుంది. ఓ. అర్థమైందా? ఆ, ఇప్పుడు ఒకే బ్లాక్ లో అంటే వెయిట్ చూపిస్తాను, ఎక్సెల్లో చూపిస్తాను. సో మామూలుగా అయితే ఇది ఒక బ్లాక్, 2 బ్లాక్స్ ఓకే. అంటే దీన్ని 2 బ్లాక్స్ అంటాం. ఓకే. సో 2 బ్లాక్స్గా అడిగినప్పుడు 2 బ్లాక్స్కి అడిగినప్పుడు ఫ్రేమ్ అడ్రస్ 2, ఫ్రేమ్ సీక్వెన్స్ 1, 1. డేటా 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 సారీ, ఇక్కడ కూడా డేటా, మళ్ళీ డేటా 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 డేటా. ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఒక 50 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇంకొక 2 బ్లాక్స్ వెళ్తుంది. ఓకే. సెపరేషన్ టైం తర్వాత. సో ఇక్కడ 2 ఇది ఎందుకు? సెకండ్ సీక్వెన్స్ ఫ్రేమ్ ఇది. ఒక సీక్వెన్స్ లో వచ్చేసి ఇన్ని బ్లాక్స్ వస్తాయి. ఓకే. ఓకే. డేటా డేటా అంటే ఎందుకు? ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ లో డిసైడ్ చేసింది అక్కడ బ్లాక్ సైజ్ 2 బ్లాక్స్ అని. సో ఇక్కడ 2 ఫ్రేమ్ బ్లాక్స్ వెళ్తున్నాయి. 1 ఇస్తే 1 ఫ్రేమ్ బ్లాకే వెళ్తుంది, 3 ఇస్తే 3 వెళ్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ కండిషన్ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ బై ద సెండర్. ఓకే. క్లియరా? క్లియర్. సో అలాగా ఇక్కడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సీక్వెన్స్ 1గా వెళ్ళింది, ఇంకా డేటా మిగిలింది అంటే దాని దగ్గర డిఎల్సి ఉంది కదా, నాకు ఇంకా చాలా డేటా రావాలి అని. సో ఆ డిఎల్సి అంతా సాటిస్ఫై అయ్యేంత వరకు రిసీవ్ చేసుకుంటానే ఉంటుంది. మళ్ళీ 50 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రేమ్ వెళ్ళింది, ఇది సెకండ్ సీక్వెన్స్ వచ్చింది, ఇంకా డేటా మిగిలింది అంటే థర్డ్ సీక్వెన్స్ కూడా వస్తుంది. సో థర్డ్ సీక్వెన్స్ వచ్చింది. సో నా దగ్గర 18 డిఎల్సి, ఇది వచ్చేసి ప్యాడింగ్ బైట్ ఎక్స్ట్రా రిమైనింగ్ మిగిలింది అనమాట ఆ బ్లాక్ సైజ్లో ఇంకా. ఇది వచ్చేసి ప్యాడింగ్ బైట్. సో ఇప్పుడు ఈ డేటానంతా కూడా రిసీవర్కి రిసీవ్ అయిన తర్వాత రీఅరేంజ్ చేసుకుంటుంది ఈ విధంగా. దీనికి రెస్పాన్స్ ఒకవేళ మోర్ దెన్ 7 బైట్స్ ఆఫ్ డేటా ఉంటే అగైన్ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్స్లో మళ్ళీ ఇలా పంపిస్తుంది మనకి. క్లియరా? లేదు 7 బైట్స్ ఆఫ్ లెస్ దెన్ 7 బైట్స్ ఆఫ్ ఉంటే సింగిల్ ఫ్రేమ్లో పంపించేస్తుంది సింపుల్గా. సో ఇక్కడ మనం రైట్ చేస్తున్నాం కాబట్టి మన పాజిటివ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? 6E డిఐడి అంతే కదా. సో ఈ డేటా అంతా రాదు కదా రైట్ చేసినప్పుడు. సో మనకు వచ్చింది ఎంత? 3 బైట్స్ ఆఫ్ డేటానే ఉంది పాజిటివ్ రెస్పాన్స్లో, కాబట్టి సింగిల్ ఫ్రేమ్లో పంపించేస్తుంది సింపుల్గా. అయిపోయింది. థ్యాంక్ యూ. నైస్.